లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తమ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ క్రమంలోనే నారాయణపేట జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం మైదానంలో రేపు నిర్వహించే జనగర్జన భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదికతో పాటు ప్రజలు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని నారాయణపేట నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో భారీగా జన సమీకరణ చేసి సభని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకి 50,000 నుంచి 1,00,000 మంది వరకు హాజరు కానున్నారని, ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలియజేస్తున్నారు. మన ముఖ్యమంత్రి, మనం ఎంతో ప్రేమగా గెలిపించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నారాయణపేట నియోజకవర్గానికి రాబోతున్నారు. ఏదైతే ఆ రోజు తుక్కుగడలో జాతీయ సభ కింద జనజాతర నిర్వహించడం జరిగిందో, ఈసారి తెలంగాణలో మన ప్రచారం అనేది కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే నారాయణపేట నుంచి మొదలు పెడదామని చెప్పి అనడంతో మన దగ్గరికి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు నారాయణపేట జనజాతరకి రాబోతున్నారు. మన లోక్సభ ఎన్నికల్లో ప్రచారం అనేది కూడా ఇక్కడ నుంచి మొదలు కాబోతుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ, ఏదైతే మన నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరి చిరకాల కోరిక అయిన జియో 69 ద్వారా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకం ద్వారా ఈ రోజు మనకి మొత్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో నారాయణపేట జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్. గాయత్రి, నారాయణపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. దీనికి భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా జన జాతర పేరుతో కూడా ఏదైతే నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచార సభను ప్రారంభించబోతోంది. దీనికోసం దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది పబ్లిక్ హాజరయ్యేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు చూసింది. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మినీ స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 4:30 గంటల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి నారాయణపేట చేరుకుంటారు. ఇక్కడ కొద్దిసేపు రోడ్ షో నిర్వహించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ యొక్క సభ నుంచే ఆయన లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలోనే అదే స్థాయిలో ఉన్న కూడా నాగర్ కర్నూలు మరియు మహబూబ్ నగర్ ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్ కూడా విజయం సాధించేందుకు కూడా ఆయన సన్నాహాలు చేసిన సిచ్యువేషన్ కొనసాగుతుంది. మొత్తంగా నారాయణపేట జిల్లా నుంచి కూడా సభను ప్రారంభించేందుకు కూడా పెద్ద ఎత్తున దాదాపు గత 2-3 రోజుల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యేలు అయితే పర్ణికారెడ్డితో పాటు వాకిట శ్రీహరి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపు 1,50,000 మంది జనాలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు బందోబస్తు భారీ ఎత్తున కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా తిరిగి ప్రయాణంలో రేవంత్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున కూడా ప్రతి రోడ్డు మార్గం అంతా కూడా బందోబస్తు నిర్వహించే సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. చూడాలి మరి సాయంత్రం జరగబోయే సభ అంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినంతరం కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా పైన స్పెషల్ ఫోకస్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలతో పాటు రానున్న కాలంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించబోతారు, ఎటువంటి ప్లానింగ్ ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారో వివరించే అవకాశాలు అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటు నాగర్ కర్నూలు సెగ్మెంట్ లో మల్లు రవితో పాటు ఇటు మహబూబ్నగర్ సెగ్మెంట్ లో ఉన్నట్టు చెల్లా వంశీధర్ రెడ్డి వీరిద్దరు ఏ విధంగా విజయం సాధించాలి, ప్రజల్లోకి ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకెళ్లాలి, వాళ్ళ ప్రజలకు ఏ విధంగా వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టు సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ఈ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా లోక్సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు కూడా సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే కార్యకర్తలతో పాటు ఇటు నాయకులకు కూడా మంచి జోస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టు పరిస్థితి ఉంది. మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఇంటర్నల్ మీటింగ్ నిర్వహించి కొడంగల్లో భారీ ఎత్తున మెజార్టీ రావాలి, ఖచ్చితంగా ఇక్కడ నుంచి 1,00,000 మెజార్టీ వస్తే మన విజయం అనేది సునాయాసం అయిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఏదైతే మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నాగర్ కర్నూలులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా గ్రామాన పర్యటించాలని పిలుపునిచ్చినట్టు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే సభ ప్రతిపక్షాలకు ఎటువంటి అసలు విధించబోతున్నారు, ఇటు బీజేపీ పార్టీపై కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీపై ఆయన ఎటువంటి అంశాలను వివరించబోతున్నారు, ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆయన ఏ విధంగా మాట్లాడబోతున్నారు, రానున్న కాలంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలకు ఆయన ఏ విధంగా
సంక్షేమ పథకాలు అందించబోతున్నారు. ప్రధానంగా పాలమూరు జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలోనే ఇటు ఈ జిల్లా కరువు జిల్లాగా ఉన్నటువంటి పాలమూరుకు ఆయన ఎటువంటి అంశాలను అందించే అవకాశాలు ఉన్నాయో ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ హర్షంకర్.